హాయ్ ఎవ్రీవన్. నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పిఎల్ఎస్క్యూఎల్లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దీనికి ముందు వీడియోలో మనం ప్రొసీజర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అసలు ప్రొసీజర్స్ అంటే ఏంటి, ఓకే, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో మనం నేర్చుకున్నాం. దానికి సంబంధించిన వీడియో లింక్ నేను ఐకార్డ్స్లో ఇస్తాను, అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ముందు ఆ వీడియోని చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా దీంట్లోనే ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోలో మళ్ళీ మొత్తం అంతా కూడా రిపీట్ చేయను. ఓకే, నౌ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఇవి రెండు కూడా స్టోర్డ్ ప్రొసీజర్స్ అన్నమాట. ఓకే, నేమ్డ్ ప్రొసీజర్స్. ఇవి డేటాబేస్లో ఈ కోడింగ్ అంతా కూడా సేవ్ అయి ఉంటుంది. మనం ఆ నేమ్, ఆ ప్రొసీజర్ నేమ్ ఏదైతే ఉన్నదో ఆ నేమ్ను మనం కాల్ చేస్తే చాలు, అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అలాగే సేమ్ కాన్సెప్ట్ ఈ ఫంక్షన్స్ కూడా. అయితే ఈ ప్రొసీజర్కి ఫంక్షన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రొసీజర్స్ అన్నవి మొత్తం లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతే. బట్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే అవుట్పుట్ కింద అది బయటికి ఒక వాల్యూని ఇస్తుంది. అదే ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అది మీకు చూపిస్తాను. ఓకే, ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే క్రియేట్, ఓకే, క్రియేట్ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్, ఓకే, శాంపుల్ అండర్ స్కోర్ ఫంక్షన్ అని ఇస్తున్నాను. ఓకే, రిటర్న్, ఓకే, మనం దేన్ని రిటర్న్ చేస్తున్నామో కూడా దీనికి మనం చెప్పాలన్నమాట. మనం దేన్ని రిటర్న్ చేస్తున్నాం అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ వాల్యూని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను ఒక నెంబర్ని రిటర్న్ చేస్తాను. ఫైనల్గా ఖచ్చితంగా మనం ఏదో ఒకటి రిటర్న్ చేయాలి కాబట్టి, ఓకేనా, నేను నెంబర్ని రిటర్న్ చేస్తున్నాను. యాజ్ బిగిన్ అండ్ సేమ్ మన ప్రొసీజర్ ఎలా రాస్తామో అలాగే ఇది కూడా రాస్తాం. మనం అడిషనల్గా ఏం చేస్తున్నాం, ఒక రిటర్న్ మాత్రం మనం పెడుతున్నాం. ఓకే, నా కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ మామూలుగా మిగతా అంతా మామూలే, లాస్ట్లో మాత్రం రిటర్న్ అని పెట్టి, ఓకే, మీరు ఏది రిటర్న్ చేద్దాం అనుకుంటున్నారో, ఇక్కడ నేను నంబర్ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను కానీ శాంపుల్గా ఒక నెంబర్ ఇస్తాను అంతే, సింపుల్. మిగతాది ఇక్కడ మీకు కావాల్సిన కోడ్ అనేది రాసుకోవచ్చు. నేను సింపుల్గా ఏం చేస్తానంటే హాయ్ అని పెడతాను. ఓకే, హాయ్ అనేది ప్రింట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను దీన్ని కంపైల్ చేస్తున్నాను. సో నా ఫంక్షన్ అనేది కంపైల్ అయిపోయింది. ఓకే, నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ఫంక్షన్ని నేను ఇప్పుడు కాల్ చేస్తాను. అంటే దాంట్లో ఉన్న కోడ్ని అది ఎగ్జిక్యూట్ చేయాలి కదా, అందుకని చెప్పి నేను దాన్ని కాల్ చేస్తాను. మనం ప్రొసీజర్స్లో ఎలా కాల్ చేసాం, రెండు విధాలుగా కాల్ చేసాం. ఒకటి ఈఎక్స్ఈసి అని పెట్టి కాల్ చేసాం, ఆ ప్రొసీజర్ నేమ్ రాసి. ఓకే, రెండోది ఏంటి, ఒక పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్లో అంటే బిగిన్కి ఎండ్కి మధ్యలో పెట్టి మనం కాల్ చేస్తాం. అయితే దీంట్లో ఫంక్షన్స్ని మనం ఈఎక్స్ఈతో కాల్ చేయకూడదు. ఓకే, దానికి బదులుగా మనం ఫంక్షన్స్ని డైరెక్ట్గా సెలెక్ట్ స్టేట్మెంట్లో వాడేసుకోవచ్చు. ఎట్లా అంటే చూడండి, సెలెక్ట్ ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఒక ఏదో ఒక డమ్మీ టేబుల్, నేను జ్యువెల్ అనే ఒక డమ్మీ టేబుల్ ఇస్తున్నాను అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, 1 అని వచ్చింది చూసారా, ఎందుకంటే నేను ఇక్కడ రిటర్న్ 1 చేశాను కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 అని పెట్టే కంపైల్ చేశాను అనుకోండి, ఇందాక నేను ఈ ఫంక్షన్ని కంపైల్ చేశాను కదా, క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు సేమ్ నేను ఇక్కడ కోడ్ చేంజ్ చేసి మళ్ళీ దీన్ని కంపైల్ చేశాను అనుకోండి, అది ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఉందని. ఇలాంటప్పుడు మనం ప్రొసీజర్లో ఏం చేస్తాం,
క్రియేట్ ఆర్ రీప్లేస్ వాడాం. అంటే ఆల్రెడీ అదే ఫంక్షన్ ఉంటే ఓకే మనం దాన్ని ఓవర్ రైట్ చేయమని ఆ కోడ్ని. చూడండి ఇప్పుడు కంపైల్ అయింది కదా. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 10 వచ్చింది. ఇలాగ మనం ఏది రిటర్న్ చేయమంటే అది రిటర్న్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఇది పెట్టాను కదా, అవన్నీ అది కూడా మనకు ప్రింట్ అవుతుంది. చూడండి అది కూడా ప్రింట్ అవుతుంది, దాంతో పాటు ఇది కూడా అనమాట. నంబర్ అనేది రిటర్న్ అవుతుంది. అంటే ఈ ఫంక్షన్ లో ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి లాస్ట్ లో ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూని ఇది రిటర్న్ చేయాలి, అప్పుడే ఇది వర్క్ అవుతుంది. ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఓకే. పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ లో ఎట్లా చేయాలి? ఓకే, పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ లో ఇది ఖచ్చితంగా ఒక వేరియబుల్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి డిక్లేర్ సెక్షన్ లో ఒక వేరియబుల్ ని ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే చూడండి వేర్ అని ఇస్తున్నాను. వేర్ అది ఖచ్చితంగా నెంబర్ టైప్ నే కదా అది రిటర్న్ చేస్తుంది. ఓకే ఇక్కడ వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఏది ఈ వేర్ అనే దాన్ని నేను ఇక్కడ డైరెక్ట్ గా ప్రింట్ చేసేస్తాను. ఓకే ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయిందని చూపించింది కదా. చూడండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా నేను దీన్ని తీసేస్తున్నాను, క్లియర్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి హాయ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం 10 వచ్చింది. ఎందుకు వచ్చింది? హాయ్ అనేది దీంట్లో ఆల్రెడీ ఉంది, తర్వాత 10 ఇది రిటర్న్ చేసింది. ఆ రిటర్న్ చేసింది ఇక్కడ క్యాచ్ చేసింది, దాన్ని ఇక్కడ ప్రింట్ చేసాం కాబట్టి మనకి హాయ్ కూడా ప్రింట్ అయింది, అలాగే 10 కూడా ప్రింట్ అయింది అనమాట. ఇట్లా మనం ఫంక్షన్స్ ని కాల్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మనం పారామీటర్స్ ఎలా ఇచ్చుకోవాలి? సేమ్ ప్రొసీజర్స్ లాగే దీనికి కూడా పారామీటర్స్, ఇన్ పారామీటర్స్ వాడతాం, అవుట్ పారామీటర్స్ వాడతాం. సో అవుట్ పారామీటర్స్ మీకు తెలుసు కదా, మనం దాని నుంచి వాల్యూ బయటకు తీసుకురావాలనుకుంటే అవుట్ వాడతాం. కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక వాల్యూని ఖచ్చితంగా రిటర్న్ చేస్తుంది కాబట్టి మీకు ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని కనుక రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం అవుట్ పారామీటర్ వాడతాం. ఓకే నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో జస్ట్ ఒక శాంపుల్ ఇన్ పారామీటర్ నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తాను, ఎందుకంటే మన ప్రొసీజర్స్ లో ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం కాబట్టి. ఓకే వేర్ 1 ఓకే ఇన్ అని ఇచ్చి నెంబర్ టైప్ ఇస్తున్నాను. దీని అర్థం ఏంటి అంటే నేను ఒక నెంబర్ని దీనికి ఇన్పుట్ కింద ఇస్తాను. ఇది తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే నేను ఏదైతే నెంబర్ని ఇన్పుట్ కింద ఇస్తున్నానో దాన్ని ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. అదే రిటర్న్ చేస్తున్నాను అనమాట. అంటే అదే మనకి ఈ సెలెక్ట్ అవుట్పుట్ లో ప్రింట్ అయ్యేలాగా చూస్తాను. అది నా శాంపుల్ కోడ్ అనమాట. చూద్దాం చూడండి కంపైల్ అయింది కదా. ఇప్పుడు దీనికి పారామీటర్ ఉంది కాబట్టి నేను పారామీటర్ ఇస్తున్నాను, ఇక్కడ 100 అని ఇస్తున్నాను. ఓకే సో నాకు అవుట్పుట్ కూడా 100 రావాలి. చూడండి నేను ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ రిటర్న్ చేశాను. ఓకేనా ఈ విధంగా మనం ఫంక్షన్స్ ని కంపైల్ చేయాలి, అలాగే మనం ఈ విధంగా మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే నా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నేను ఏంటంటే ఒక చిన్న సైజ్ ఎడిషన్ సంబంధించి చేద్దాం. ఓకే క్రియేట్ ఆర్ రీప్లేస్ ఓకే ఫంక్షన్ యాడ్ ఫంక్షన్. ఓకే నేను ఏంటంటే 2 నెంబర్స్ తీసుకుంటాను, ఆ రెండింటిని యాడ్ చేసి నాకు అవుట్పుట్ అనేది బయటికి రిటర్న్ అవ్వాలన్నమాట. ఓకే ఫస్ట్ నంబర్ అనేది ఇన్ పారామీటర్, అది నంబర్ అనమాట. ఓకే అలాగే సెకండ్ నంబర్ అనేది ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, అది కూడా ఇన్ పారామీటర్, అది కూడా నంబర్ అనమాట. తర్వాత ఏం రాయాలి మనం? ఖచ్చితంగా ఇది రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్, మనకి రిటర్న్ కూడా నంబరే అవుతుంది కదా, అవి రెండు కలిపితే అది యాజ్ బిగిన్ అండ్. దీంట్లో మనం ఎక్సెప్షన్స్ కూడా రాయాల్సి వస్తుంది. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ రెండింటిని యాడ్ చేసి కదా మనం చూపిద్దాం అనుకున్నాం. నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, యాజ్ తర్వాత తీసుకోవాలి వేరియబుల్. ఓకే ఏంటంటే సమ్ వాల్యూ
అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. అది నంబర్ టైప్ అనమాట. ఓకే, సమ్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు నాకు ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ వేరియబుల్స్ రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఓకే, నౌ అవి రెండు కలిపి దీంట్లో స్టోర్ అవుతుంది కదా, నేను దీన్ని రిటర్న్ చేస్తాను. రిటర్న్, ఓకే, ఈ సమ్ వాల్యూని రిటర్న్ చేస్తాను. సింపుల్. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, ఫంక్షన్ కంపైల్ అయింది కదా. ఇప్పుడు నేను దీన్ని కాల్ చేస్తాను. ఎట్లాగా? సెలెక్ట్ ఈ ఫంక్షన్ నేమ్. ఓకే, దానికి మనం పారామీటర్స్ పాస్ చేయాలి కదా. నేను ఏం పాస్ చేస్తున్నానంటే 10 మరియు ఓకే 8 ఇవి రెండు కలిపి చెప్పమని అడుగుతున్నాను అనమాట. డ్యూయల్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది? దీంట్లోకి 10 అండ్ దీంట్లోకి 8 కాబట్టి ఇవి రెండు యాడ్ చేస్తే దీని వాల్యూ 18 అవుతుంది. అది మనకి రిటర్న్ చేస్తుంది. అదే మనకి ఈ క్వరీలో అవుట్పుట్ కింద రావాలన్నమాట, 18. అలాగే ఒకవేళ నాకు ఇది 100, ఓకే, ఇది 20 ఉందనుకోండి, యాడ్ చేస్తే మనకి 120 అన్నమాట. రైట్? నేను ఇటువంటిది ఇంకొక ఫంక్షన్ చేస్తున్నాను, చూడండి. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్, ఓకే, డివైడ్ ఫంక్షన్. రెండు వాల్యూస్ ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ నంబర్ ఇన్ పారామీటర్, అది నంబర్. ఓకే, అలాగే సెకండ్ నంబర్, అది ఇన్ పారామీటర్, అది నంబర్. ఓకే, ఇది ఖచ్చితంగా నంబర్నే కదా రిటర్న్ చేస్తుంది. డివైడ్ చేస్తున్నప్పుడు రిటర్న్ నంబర్ యాజ్ బిగిన్ ఎండ్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇది డివైడ్ చేసి నాకు అవుట్పుట్ అనేది రిటర్న్ చేయాలి కాబట్టి, ఓకే, డివైడ్ వాల్యూ. ఓకే, ఇది కూడా నెంబరే కాబట్టి ఇలా పెట్టాను. ఓకే, ఈ డివైడ్ వాల్యూకి మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఎట్లాగా? ఫస్ట్ నెంబర్ డివైడెడ్ బై సెకండ్ నెంబర్ ఇచ్చాం. ఓకే, దీన్ని మనం రిటర్న్ చేద్దాం. రిటర్న్ ఈ వాల్యూ ఇస్తున్నాం. కంపైల్ చేశాను. దీన్ని నేను సెలెక్ట్ వాల్యూ, నేను ఏమి ఇస్తున్నానంటే 10, 5 ఫ్రమ్ డ్యూయల్. అవుట్పుట్ ఏం రావాలి మనకి? 10 డివైడెడ్ బై 5 అంటే 2 కదా, 2 రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను 10 డివైడెడ్ బై 0 అని ఇస్తున్నాను. చూడండి, డివైజర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక ఎక్సెప్షన్ అయితే వచ్చింది, చూసారా? నౌ ఇలాంటి వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, మనం దీనికి ఎక్సెప్షన్స్ ఇక్కడ రాసుకోవాలి. ఇటువంటి కేసెస్లో వెన్ నేను కామన్ ఎక్సెప్షన్స్ వాడేస్తున్నాను ఇక్కడ. ఓకే, నేను ఎందుకంటే డీటెయిల్డ్గా నేను ఇప్పుడు మీకు కోడింగ్ చెప్పట్లేదు, మీకు ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందో మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఏదైనా ఎర్రర్ వస్తుంటే మనం అప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రిటర్న్ 0. నేను నాకు 0 రిటర్న్ అయిపోవాలని చెప్తున్నాను. అంటే ఏదైనా ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏదైనా ఎర్రర్ వస్తే నాకు 0 రిటర్న్ అవ్వాలని చెప్తున్నాను. ఓకే, చూడండి, దీన్ని కంపైల్ చేస్తున్నాను. కంపైల్ అయింది. ఇప్పుడు నేను దీనికి కాల్ చేస్తున్నాను. చూడండి, 0 రిటర్న్ అయింది, ఎందుకంటే ఎర్రర్ వచ్చింది కాబట్టి. మళ్ళీ 5 పెట్టి చేస్తే 2 వస్తుంది. సక్సెస్ అయితే మనకి అవుట్పుట్ అనేది ఆ డివైడ్ వాల్యూ వస్తుంది. ఏదైనా ఎర్రర్ వస్తే, అంటే ఈ ప్రాసెస్లో ఏదైనా ఎర్రర్ వస్తే నాకు 0 కావాలన్నాను కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. నేను అడిషనల్గా నాకు ఒక ఎర్రర్ మెసేజ్ కూడా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే కూడా నేను ఇక్కడ DBMS అవుట్పుట్ రాసుకోవచ్చు. పుట్ అండర్స్కోర్ లైన్. ఓకే, నేను ఆ ఎర్రర్ మెసేజ్ కూడా ప్రింట్ చేయొచ్చు. చూడండి, ఎర్రర్ అకర్డ్. ఓకే,
SQLERRM అని ఇచ్చాననుకోండి, నాకు ఎర్రర్ మెసేజ్ కూడా ప్రింట్ అవుతుంది. బట్ ఎక్కడ ప్రింట్ అవుతుంది? నాకు ఈ ఈ ప్లేస్‌లో, ఈ అవుట్‌పుట్ ప్లేస్‌లోనే, స్టాండర్డ్ అవుట్‌పుట్ ప్లేస్‌లోనే అది ప్రింట్ అవుతుంది. ఇలాగా సెలెక్ట్ క్వెరీస్‌లో ప్రింట్ అవ్వదు. మీకు అది చూపిస్తాను చూడండి. ఇది నేను కంపైల్ చేశాను కదా! ఇప్పుడు చూడండి. 10 డివైడెడ్ బై 5 కదా! ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. నాకు అవుట్‌పుట్ వచ్చింది. ఇక్కడ కూడా ఏమీ ప్రింట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు నేను దీన్ని 0 చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. నాకు ఇక్కడ వెన్ అదర్స్ చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇందాక కంపైల్ అవ్వలేదు. చూడండి, ఇప్పుడు ఎర్రర్ డిస్ప్లే అయింది. అండ్ ఆల్సో ఇక్కడ నేను 0 పెట్టాను. ఓకేనా? ఇట్లా. సో ఇలాగా మనం ఎక్సెప్షన్స్ కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ప్రొసీజర్స్ లోనే హ్యాండిల్ చేసుకోవచ్చు, ఇలా ఫంక్షన్స్ లో కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫంక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మనం ప్యాకేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. వన్స్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్ అండ్ ట్రిగ్గర్స్ ఈ 4 కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.